మూడోసారి అధికారంలోకి రావడం మీ చేతుల్లోనే ఉంది. ఇవాళ ఈ వేదిక మీద నుంచి నేను ఒక్క మాట చెప్పదలుచుకున్న మిత్రులందరికీ, 94 నుంచి 2004 వరకు 2 సార్లు తెలుగుదేశం పార్టీ ఆనాడు అధికారంలో ఉన్నది. 2004 నుంచి 2014 వరకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ 2 సార్లు అధికారంలో ఉన్నది. 2014 నుంచి 2023 వరకు టీఆర్ఎస్ 2 సార్లు అధికారంలో ఉన్నది. 2023 నుంచి 2033 వరకు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలో ఉంటుంది. ఈరోజు ఎవరెవరైతే పార్టీ కోసం పనిచేస్తారో ఈ 10 సంవత్సరాలలో మిమ్మల్ని కాపాడుకున్న బాధ్యత పార్టీ తీసుకుంటుంది. మీనాక్షి నటరాజన్ గారు తీసుకుంటారు ఈరోజు పార్టీకి. ఆ తర్వాత తరం మీరు తెచ్చుకోవాలి. నేను 10 ఏళ్ళ అధికారాన్ని నడిపించే వరకు నేను బాధ్యత తీసుకుంటా. ఆ తర్వాత అధికారంలోకి తీసుకొచ్చి నడిపించాల్సిన బాధ్యత మీరందరూ తీసుకోవాలి. ఈరోజు మిత్రులారా, పార్టీ నిర్మాణంలో కీలక భాగస్వామ్యం తీసుకోండి. పార్టీని నిర్మించడంలో ముందు ఉండండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో సంక్షేమ పథకాలు కావచ్చు, ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం కావచ్చు, లేకపోతే ఆడబిడ్డలకు రుణమాఫీ 0% వడ్డీ కావచ్చు, ఈరోజు నిరుద్యోగ యువకులకు సంబంధించి దేశంలోనే మొదటి సంవత్సరంలో 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం